మన జననీ భరతమాత మందిరాన తోరణాలు ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వము మన జీవన సూత్రం సమిధలైతే వ్యాపించు తోలె బ్రతుకుదాం మానవ కళ్యాణముకై మునుల బోలె బ్రతుకుదాం ఆ జీవన పర్యంతం అమ్మను సేవించుదాం ఈ అనంత వాహినిగా ముఖ్య అతిథులు రాష్ట్ర సహాధ్యక్షులు ఆయిల్నేని నరేంద్రరావు గారు వేదికపైకి రాసిన కోరుతున్నాం. అతిథులుగా విచ్చేసిన శ్రీ ఒడ్డన రాజశేఖర్ గారు, గుడిసె పూర్ణచంద్రరావు గారನ್ನು వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా కన్వీనర్ మెన్నేని నీలిమ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా నాయకులు జయ మేడం గారు వేదికపై రావాల్సింది కోరుతున్నాం. అట్లాగే మన క్యాలెండర్ దాత అయినటువంటి శ్రీ తాటిపాముల సురేష్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్న వారు వస్తున్నారు. వారు కూడా నేటి మన తపస్ 2024 సంబంధించినటువంటి పని ఉపాధ్యాయ సంఘానికి ముఖ్యమైనటువంటి పని. ప్రారంభంలో మరి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను సూచించేదే కాకుండా కొంత మన సంస్థకు సంబంధించినటువంటి భావజాలను ప్రస్ఫుటించేటువంటి విధంగా మనము వాల్మీకి సంబంధించినటువంటి ఫోటో పెట్టడం కావచ్చు, మన లోగోకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకోవడం కావచ్చు, లేదా ఈసారి రామ మందిరంకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ జాతీయ యావత్తు మరి ప్రారంభోత్సవాన్ని చూస్తున్నటువంటి సందర్భం. ఇట్లా మనం కూడా జాతీయ భావాలతో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మంచి నడవడితో ఉండాలని, అందరిలో కూడా దేశభక్తి భావాలను పెంపొందించే విధంగా మన సంస్థ పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం, అలాగే ఉన్నటువంటి టీచర్లందరూ కూడా మంచి విద్యను అందించే విధంగా, మనం మార్పు కోరుకునే విధంగా ఉపాధ్యాయులను తయారు చేస్తూ, ఈ ఉపాధ్యాయులు విద్యార్థులు సమాజం బాగు చేస్తూ, ఈ సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి అనేటటువంటి కాన్సెప్ట్తో మనం పనిచేసినటువంటి సంస్థని మరోసారి చెప్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరి కార్యక్రమంలో భాగంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి గారిని, అదేవిధంగా జయ మేడం గారికి, రాయకల్ మండలాధ్యక్షులు భాగ్యలక్ష్మి మేడం గారికి ఈనాటి 2 కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. క్యాలెండర్ ఆవిష్కరణ, అదేవిధంగా జిల్లా కార్యనిర్వాహకులు. మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, క్యాలెండర్ తయారీలో చూసినట్లయితే మన భావజాలం అణువున ఉట్టిపడుతుంది. ఆ భావజాలం మనతో పాటు విద్యార్థుల్లో, అదేవిధంగా సమాజంలో నింపాలనే ఉద్దేశంతో మంచి క్యాలెండర్ను రూపకల్పన చేయడం జరిగింది. అందుకు సహకరించిన డాక్టర్ తాటిపాముల సురేష్ గారికి, సన్షైన్ హాస్పిటల్ అధినేత గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఒక 2024 జనవరి 1 నాడు ఘనంగా నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసిన డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా చక్కటి క్యాలెండర్ రూపొందించుకొని అద్భుతంగా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు వారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో మన తపస్ కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులై విద్యాభివృద్ధికి, అదేవిధంగా మన సంఘ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఈరోజు కూడా ప్రారంభానికి
సహకరించినటువంటి డాక్టర్ సురేష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ జాతీయ భావాలతో పనిచేస్తూ అన్ని సంఘాల కన్నా ముందుండి పనిచేసే స్థాయికి మనం అందరి సహకారంతో ఎదిగాం. తప్పకుండా ఇంకా ముందు ముందు మన సంఘమే అన్నిట్లో ముందుండే విధంగా మనందరి సహకారంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మరి సభ్యత్వం విషయంలో కానీ ఇతర మన ఉపాధ్యాయులకు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో కానీ మనం ముందున్నాము. ఇలాగే ఉండాలని వేదిక పైన వాళ్ళను వేదిక ముందున్న వాళ్ళను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తపస్ ఉపాధ్యాయ సమస్యలే ధ్యేయంగా, ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా, అదేవిధంగా విద్యారంగాన్ని తెలంగాణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి, విద్యార్థులకు నైపుణ్యంతో కూడినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యను అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఏ ఉపాధ్యాయ సంఘం కూడా మరి గతం నుండి ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో సిలబస్ని అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సిలబస్ను మార్చమని అడగకపోగా ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు నూతన విద్యా విధానాన్ని అమలు పరిచినట్టయితే ఈనాటి కార్యక్రమాన్ని తాటపర్తి జీవన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా మన కరతాల సవినయంగా మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రయత్నం చేస్తే నిజంగా విద్యార్థుల లోపల చాలా మార్పు జరుగుతుంది. ఎందుకంటే నూతన జాతీయ విద్యా పిల్లల లోపల గతంలో ఒక దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సిలబస్ లో కాలానికి అనుగుణంగా మార్చినట్టయితే పిల్లల లోపల మోరల్ వాల్యూస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి. నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించే అవకాశం ఉంటుంది. మరి యువత తప్పుదో పట్టకుండా పిల్లలకు మంచి కేరింగ్ గైడెన్స్ కూడా పొందుపరచడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు పరిచే విధంగా ఇక్కడ చట్టసభల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు సంజయ్ కుమార్ కానివ్వండి, పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవనన్న కానీ ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నిజంగా మన అందరి అదృష్టం ఏదైతే మన ఈరోజు మనకు ఉన్నటువంటి సమస్యల విషయానికి వచ్చినట్టయితే మనకు స్థానికంగా ఏదైతే 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ విషయాన్ని ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, అదేవిధంగా ఫేసాప్ ద్వారా టైం చాలా కాలయాపన జరుగుతుంది, పిల్లలకి పాఠశాలలో విద్యను అందించలేకపోతున్నాం అనగానే వారి చట్టసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ విధంగా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం మాకున్నటువంటి టైము విద్యేతర పనులకే సరిపోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఆ విధమైనటువంటి సమయం వృధా కాకుండా మాకున్నటువంటి ఇతర పనులు తగ్గే విధంగా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి టైం వృధా అవుతుంది, అదేవిధంగా ఫేసాప్ కానివ్వండి పిల్లల్ని పొద్దున్న అటెండెన్స్ ఫోటో ద్వారా అటెండెన్స్ తీసుకోవడం ఆ విషయం కానివ్వండి, కొత్త ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి లాంటి కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల మీద రుద్దడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది, టైం వృధా అవుతున్నది, పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడుతున్నాం. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇది యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ విధానాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర సహాధ్యక్షులు ఐలె నరేంద్రరావు గారిని, సిరిసిల్ల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన యొక్క కాలమానిని ఎవ్రీ ఇయర్ మరి పెద్దల సమక్షంలో ప్రతి సంవత్సరము ఈ కాలమానిని ఆవిష్కరించడం చాలా సంతోషమైనటువంటి విషయం. వీరు ఎప్పుడు కూడా మనకు ఎల్లవెల్లలా
వీరిద్దరి సమక్షంలో మన యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గత 20-25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ యొక్క కాలమాన్ని ఆవిష్కరిస్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి రూపొందించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జాతీయ భావాలతో కలిగి ఉన్నటువంటి ఒక సంఘం ఈరోజు విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయులు కానీ నైతిక విలువలు పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ ఆ కార్యక్రమాలలో మన యొక్క భావజాలని తెలియజేసుకుంటూ విద్యార్థుల లోపల దాగి ఉన్నటువంటి యొక్క ఏవైతే మంచి భావాలు కలగజేయడానికి ఈ ఉపాధ్యాయ సంఘం కంకణం కట్టుకొని ప్రతి పాఠశాల లోపల కూడా మెరుగైనటువంటి విద్యను అందించాలన్నటువంటి తపనతో పనిచేస్తున్నప్పుడు అలాంటి దాంట్లో మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మనకు కొంత ఇబ్బందికరం ఉన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు అనేటువంటి తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. మనకున్న సమస్యలను మరి పెద్దల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి శాసన మండలి కానీ శాసన సభలో కానీ మరి వీరికి ప్రతిసారి మేము ఎప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. 317 అనేటువంటి బర్నింగ్ అనేటువంటి విషయం అని తెలియజేసినప్పుడు అప్పుడు గత 2021 లోపల కూడా ఈ సమస్యను కూడా మన జగిత్యాల జిల్లా నుంచే ప్రారంభం చేసి పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులు ఇద్దరు కూడా దీని విషయంలో మేము మాట్లాడతామని అక్కడ చెప్తే ఇలా ఇంత తీవ్రత అనేటువంటిది రాష్ట్రంలో ఆ 317 ఎఫెక్ట్తోని ఉపాధ్యాయులు రోడ్ల మీద పడ్డటువంటి మన విషయాన్ని అవన్నీ తెలుసు కాబట్టి ఇంకా కూడా మన వద్ద ఉన్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఇప్పుడు బదిలీలు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి, అవి కూడా మొన్న ఎన్నికలు చేపట్టి మధ్యలో ఆగిపోయినాయి. మరి దాన్ని కూడా ఇప్పుడు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయ సమస్యలు పేరుకపోయినటువంటి పిఆర్సీ కానీ డిఏలే కానీ ఇస్తామన్నటువంటి మరి మొన్న కొత్త ప్రభుత్వం లోపల కూడా మనకు హామీలు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా పిఆర్సీలే కానీ డిఏలే కానీ ఉన్నటువంటి మరి వెంటనే మాకు రావాల్సినటువంటి మరి వాటిని కూడా తీర్చడానికి ప్రభుత్వం అన్నటువంటి మొన్ననే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మరి కొత్త పిఆర్సీ వేసి మా యొక్క సమస్యలు తీర్చుకుంటూ ఉపాధ్యాయులు అన్నటువంటి అంకిత భావంతో పనిచేయాలన్నటువంటి మన ఎఫ్ఆర్ఎస్ విషయంలో కానీ మరి అదేవిధంగా ఉన్నటువంటి మనకి ఇబ్బందులు పొద్దున లేవగానే ఏమవుతుందంటే రాగి జావా, మధ్యాహ్న భోజనం, ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ ఎందుకంటే రికగ్నైజ్ దాని కొరకు సమయం పోతూ ఉంటే మరి విద్యార్థుల లోపల మరి కొత్తగా ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి వాటిని కూడా రద్దుపరచాలనేటువంటి మా సంఘం డిమాండ్ చేసింది. దాన్ని కూడా తీర్చి మరి శాసనసభలో శాసన మండలిలో సమస్యలు మాకు అంటే విద్యార్థులకు అనుకూలంగా ఉన్నటువంటి సమస్యలను సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తూ మరి కాలమానిని అనేటువంటిది అది రూపొందించినటువంటి మనకు సహకారం అందించినటువంటి డాక్టర్ తాటిపాముల సురేష్ గారు ఇది రెండవసారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే అడగగానే కోరగానే వారు మాకు ఆర్థిక సహాయాన్ని అందించి మంచి రూపకల్పనకు ఇచ్చినటువంటి వారి దాతలకు దాతృత్వానికి ఉపాధ్యాయ మిత్రులు సమస్యలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా కార్యనిర్వాహక వర్గ సమావేశం కూడా ఉందన్న ఆ లోపు కొన్ని తీర్మానాలు చేయాలనుకున్నాం. అవి మీ దృష్టికి ఎందుకంటే అధికార పక్షంలో మీరున్నారు, అన్న కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఇద్దరు వేదికపై ఉన్నారు కాబట్టి ఆ విషయం మీ దృష్టికి తీసుకొస్తే సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని తీర్మానాలు రాసి పంపడం జరిగింది సార్. మొదటగా నిలిచిపోయిన పదోన్నతులను బదిలీలను వెంటనే చేపట్టి ఉపాధ్యాయ లోకానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులకి అడ్డంగా ఉన్న చట్ట నిబంధనలను సడలింపు చేసి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. చట్టం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్, ఆ విషయంలో ఆలోచన చేయాలి. సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్స్ను వెంటనే మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని మా ఉపాధ్యాయ పక్షాన కోరుకుంటున్నాం సార్. వెంటనే నిర్ణయం తీసుకోవాలి, ఆ దిశగా ముందుకు పోతారని ఉపాధ్యాయుల ఒక తరఫున ఆశిస్తున్నాం. అదేవిధంగా 2023 డిఎస్సి ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా
మన రాష్ట్రం ముందుండాలని అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీ ఇద్దరిని మా ఉపాధ్యాయ పక్షాన కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా అన్ని పాఠశాలలో స్కావెంజర్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే చెప్పుకోలేకపోతున్నారు ఉపాధ్యాయుల లోకం. స్కావెంజర్ సమస్య మొన్న మీతో కూడా డిస్కషన్ చేశాను సార్. ఒక 2000 ఒక పింఛన్ కాదనుకుంటే, గ్రామం నుంచి ఒక పింఛన్ కాదనుకుంటే స్కావెంజర్ అనేవాడు స్కూల్లో అరేంజ్ అవుతారు సార్. ఆ దిశగా స్కావెంజర్ను ప్రతి స్కూల్లో అరేంజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తారని ఉపాధ్యాయులకు ఆశిస్తున్నాం సార్. ఇంకొకటి, గవర్నమెంట్ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు సార్, విద్యుత్ బిల్లు ఫ్రీ అన్నారు. కాబట్టి ఆ దిశగా కూడా ప్రతి పాఠశాలకు కరెంటు బిల్లు, ఎందుకంటే ప్రతి స్కూల్లో 40-50 వేల పెండింగ్ ఉంది సార్. మాకు వచ్చేది 10,000, మేము కట్టే కరెంటు బిల్లు దాదాపు 15,000 అవుతుంది సార్ హై స్కూల్ అయితే. కాబట్టి సంవత్సరంలో వచ్చే అమౌంట్ కంటే ఎక్కువనే కరెంటు బిల్లు పే చేస్తున్నాం. కాబట్టి ఆ దిశగా కరెంటు బిల్లు మాకు కూడా, మా పాఠశాలకు కూడా మీరు కరెంటు బిల్లు లేకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ లోకం పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు. ఆ సమస్యలను మీ ఇద్దరి దృష్టికి మా ఉపాధ్యాయ లోకం తరఫున తీసుకురావడం జరిగింది. దానిపై మీరు తగు విధంగా 2024లో ఆ విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినా కూడా ఆయన నిర్వహించే బాధ్యతలు సక్షం అధ్యక్షుడు, జిల్లా సక్షం అధ్యక్షుడు. సక్షం అంటే మీ అందరికీ తెలుసు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ని ప్రోత్సహించడం అన్ని విధాంటి సంస్థకు అధ్యక్షులు. అదేవిధంగా లయన్స్ క్లబ్కి అధ్యక్షులు. మరి మనం కోరగానే రెండవసారి క్యాలెండర్ను అందజేస్తూ ఉన్నందుకు ఆ దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి మనందరం కూడా ఆయన చేసేటువంటి కార్యక్రమం ప్రధాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి తోడన్నట్టుగా వారి ఒకటి ఏంటంటే తపస్సుతోటి నాకు లాస్ట్ 7-8 ఇయర్స్ నుండి అనుబంధం ఉన్నది. అంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది. మా మేయో హాస్పిటల్ ద్వారా ఒకసారి క్యాలెండర్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఏంటంటే కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా సిఇఓగా చూసుకోవడం జరుగుతుంది. నాకు ఒక అవకాశం వచ్చింది. అలానే ఎంతో కొంత సామాజిక సేవ చేసినట్టు ఉంటుందన్న ఒక ఉద్దేశంతో వారు అడగాని అవకాశాన్ని నేను ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కూడా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలాసార్లు కూడా క్యాలెండర్ ఆవిష్కరణ విషయంలో కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పైన మీరు వివిధ సందర్భాల్లో కలవడం, నాకు కూడా వ్యక్తిగతంగా కూడా మీ అందరితోటి అనుబంధం. ముఖ్యంగా రాజకీయాలకు వచ్చినప్పటికంటే కూడా టీచర్స్ తోటి అది రాజకీయాలకు రాకముందే ఎక్కువ అనుబంధం ఉండదు. ఎందుకంటే ఆ ఉచిత క్యాంపులు చేసినప్పుడు జగిత్యాల పట్టణంలోని మండలంలో దాదాపు అన్ని స్కూళ్ళలో వెళ్ళి ప్రతి సంవత్సరం చేస్తుంటే మా భువనగిరి దేవాలని కొంత కోఆర్డినేట్ చేయడం సహాయం అడిగితే వారే కోఆర్డినేట్ చేస్తారు. క్యాలెండర్ లాగా ఇన్ఫార్మ్ చేసుకొని దాదాపు ప్రతి సంవత్సరంకు 17,000 మంది పిల్లలు ఉన్నారు అప్పుడు మొత్తం జగిత్యాల పట్టణం మరియు మండలంలో. అట్లా 10 సంవత్సరాలు చేసాం. అంత పబ్లిసిటీ చేసుకోలేదు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి అద్దాలు ఇవ్వడం, ఇవాళ ప్రభుత్వమే చేపట్టింది ఆ కార్యక్రమాలు. మరి చిన్నప్పుడే అంధత్వ నివారణ చేయాలని చెప్పే ఆలోచనతోటి 10 సంవత్సరాలు చేసాం. 1-2 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చినాకనే పక్కన వెళ్ళి ప్రభుత్వం చేస్తాను. మరి గత 10 సంవత్సరాలుగా దాదాపు వినలేదు కానీ 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రాజకీయాలకు వచ్చి అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తదుపరి ప్రభుత్వం రావడం, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అయితే ఎప్పుడైతే ఎన్ని చేసినా కానీ ఎవరైనా కుటుంబం కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఎన్ని చేసినా కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి. సో అప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో విద్యాశాఖ కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయుల కొన్ని సమస్యల పరిష్కారం కావచ్చు, మంచి పిఆర్సీ ఇచ్చి వేతనాలు పెంచడం కావచ్చు, కొందరికి 10 ఏళ్లలో రిటైర్ అయిన వారికి కూడా మంచి రావడం జరిగింది. అయితే అదేవిధంగా కొన్ని డిమాండ్స్ కూడా ఉండే, డిఏ పెండింగ్ ఉన్నదని, దాంతోపాటుగా మళ్ళీ పిఆర్సీ కమిటీ వేయాలని చెప్పి ఐఆర్ అన్నీ కూడా డిమాండ్స్ ఉంటుంది. నిత్యం మీ మధ్యలో ఉన్న నేను మరి అప్పుడు కొన్ని విషయాలు
నా స్థాయిలో ఎందుకంటే మూడుసారి గెలిచిన శాసనసభ్యుని కాబట్టి నా పరిధిలో నేను అధిష్టానం దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా చాలా విషయాల్లో సానుకూలంగా స్పందించి మరి ఒక విషయంలో చెప్పాలంటే తపస్ బాధ్యులు నల్గొండ జిల్లా చెందిన ఒక మిత్రుడు నాకు అనుకోకుండా వస్తే మాటలలో చెప్తూ ఉండే ఇవాళ ఒక్క తమిళనాడులో కొంత జీతాలు ఎక్కువ ఉన్నాయి తప్ప మిగతా అన్నీ కూడా మన దగ్గర బాగున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన మాట. మరి అయినా కానీ మనకు చాలా ట్రాన్స్ఫర్ల విషయంలో పదోన్నతుల విషయంలో సమస్యలు ఉండి ముఖ్యంగా 3107 చాలా సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది అనుకున్నామంటే 90% మంది సంతోషంగా ఉన్నారు కానీ ఆ 10% మంది రోడ్ ఎక్కిన విషయం చూసాం. మరి దాంతో పాటుగా ఈ డిఏ కొంత పెండింగ్ అని పిఆర్సీ ఉన్నది. లాస్ట్లో ముఖ్యమంత్రి గారు కూడా వారు ప్రకటించారు. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది అతి త్వరలోనే, అంటే తెల్లారంగానే కావు, ఓ 6 నెలల్లో ఉన్న పిఆర్సీ వారు చేసి మళ్ళీ దాని కమిటీ వేసి తప్పకుండా వితిన్ 6 months అన్నీ కూడా చేస్తారని చెప్పి కూడా మనం ఆశిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు కావాలంటా ఉన్నారు. దానిపైన మీ అందరికీ కూడా తెలుసు, అది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రపోజల్ పెడితే యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో అప్పుడు దాన్ని పక్కన పెట్టింది. దానిపైన నిత్యం చర్చ మళ్ళా కొన్ని రాష్ట్రాల్లో చేస్తామన్నారు. అది ఇప్పుడు మొదలైతే 15 ఏళ్ళకి వచ్చేది కానీ వాగ్దానం చేస్తారు. కానీ సరి అయిన విధి విధానాలు ఎక్కడ కూడా ప్రకటించలేదని చెప్పి చాలాసార్లు పత్రికల్లో వార్తలు చూసాం. సంఘాల నాయకుడు ఇవాళ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టినాం, కాంగ్రెస్ పార్టీ, ఇంకా బీజేపీ కూడా ఏదో చెప్పిన జాతీయ విద్యా విధానం గురించి నేను కూడా పోయి చదువుకున్నానుగా మా పార్టీ చదువుతూ అవి కూడా చూసినాం. సంతోషం. విద్యా విధానం అనేది తప్పకుండా బాగుండాలి. ఎందుకంటే విద్యతోటే వికాసం, విద్య లేకపోతే ఏముంటుంది. దాంట్లో భాగంగా మన ఊరు మనబడి అని, మన వస్తీ మనబడి అని, దాంతో దేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇలా గురుకుల జూనియర్ కళాశాలలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మోడల్ స్కూళ్ళు గత ప్రభుత్వం చేస్తే వాటన్నిటిని కూడా ఇవాళ ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం సహకారం లేకుండా మోడల్ స్కూల్స్కు స్టాప్ చేసి కస్తూర్బాకి ఇస్తున్నాం. అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ టిఎస్ మోడల్ స్కూల్స్ అండ్ జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తే మా దగ్గర కూడా కొత్తగా వచ్చాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్య పైన కూడా మన నర్సింగ్ కాలేజీ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, అగ్రికల్చర్ కాలేజ్ 20 crores ఇచ్చే అత్యంత అద్భుతమైన భవన నిర్మాణం చేసి కూడా మన ప్రాంతంలోనే ఇవన్నీ కూడా విద్య పైన కూడా మరి దాంతో పాటుగా మరి ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ ఇంకా సరిపోతలేదు. కొత్త డిఎస్సి ప్రకటించాలన్నారు, పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా చేస్తామన్నారు, చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా విద్య పైన బడ్జెట్ 6% నుండి 15% పెంచుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. విద్యతో వికాసం, మంచి బడ్జెట్ ఉండాలి. వైద్యం మీద బ్రహ్మాండంగా పెంచింది కదా ప్రభుత్వం. విద్య పైన కొంత పెంచినా కానీ దాదాపు 12% పెంచినామని చెప్పి ఆనాడు ప్రభుత్వ లెక్కలు చెప్పినా, అంటే గురుకుల పాఠశాలలు ఇవన్నీ కలిపి 6% మాత్రమే ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడినాయి. 6% నుంచి 15% చేస్తామని చాలా సంతోషం. 15% బడ్జెట్ పెంచి మరి విద్యా ప్రమాణాలు ఇంకా పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కూడా ఆశిస్తా ఉన్నా. ముఖ్యంగా కాలమారిని క్యాలెండర్ ఇనాగ్రేషన్ గురించి తపస్ సంస్థ కొంత మీరు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు మనల్ని కూడా నేర్పాలనే ఆలోచన ఉన్న మీరు ఎంతో సభ్యులు. దానికి అనుగుణంగా మన సాంప్రదాయం ఉట్టుపడే విధంగా, మన పండుగలు తెలిసే విధంగా, మన భారతీయత కనబడే విధంగా క్యాలెండర్ రూపొందించాలని చెప్పి నేను చూడలేదు. మీ అందరికి కూడా ఒక భారతీయునిగా, ఒక హిందువుగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు అన్నట్టు జాతీయ విద్యా విధానం గురించి రాజశేఖర్ గారు చెప్పారు. జాతీయ విద్యా విధానంలో కొన్ని అమలు చేశారు, కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఇంకొక జాతీయ పార్టీ చాలాసార్లు విమర్శించారు. మరి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం.
మరి ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి మనం శాస్త్రవేత్తలు కూడా తయారు చేసుకోవాలి, ఎక్కడి నుంచో విదేశీ ఉత్పత్తులు తగ్గించుకోవాలి, మేక్ ఇన్ ఇండియా కావాలనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలు అనుకున్న స్థాయిలో మనం ఎదగలేకపోయినాం. ఇంకా విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ పోయి మన రూపాయి విలువ తగ్గిపోయింది తప్ప పెరగలేదు. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్న విద్యావంతులైన టీచర్స్ అందరూ కూడా. ఎందుకంటే పదే పదే ఒకరినే విమర్శించడం కాదు, ఒకసారి ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉండి ఏ నాయకత్వాలు అయితే మాట్లాడాయో వారికి కూడా మీరు సూచించాలి. మనం చెప్పినాం ఇది చేయాలని చెప్పి అవకాశం వచ్చినప్పుడు సూచించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మీరు అనుబంధంగా ఉన్న కొన్ని పార్టీల నాయకులు సభ్యతలు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి కొన్ని సంస్కృతి అవన్నీ ఉంటుంది. సభ్యతతో మాట్లాడాలని కొంతమంది రాజకీయ నాయకులు కూడా మీరు చెప్పాల్సిందిగా, విద్యార్థులకే కాదు అవకాశం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. హెడ్ మాస్టర్లను పూర్తి స్థాయిలో నియమించుకుందాం. దాని దిశగా ఇచ్చిన ప్రయత్నం ఏంటంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్కి సంబంధించి గతంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్కడ సహకారంతో అక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. అయితే తదనుగుణంగా ఇక్కడ కార్యాచరణ రాకపోవడం వల్ల అది కాస్త పెండింగ్లో ఉన్నది. అట్లాగే మరి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్ ఇట్లా రకరకాల పాఠశాలలు గతంలో 60-40 ఉండే, గవర్నమెంట్లో 60 ఉంటే ఇవన్నీ కలిసి 40 ఉండే. ఇప్పుడు కాస్త 40-60కి వచ్చినటువంటి సందర్భం అన్ని పాఠశాలల్లో కూడా ఒకే రకమైనటువంటి విద్యా బోధన జరగాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని ఉత్తర్వులు కానివ్వండి, విద్యా విధానం కానివ్వండి, ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం కాకుండా మరి అన్నిటికంటే ఉండాలని మరి గతంలో వారిని కలిసినప్పుడు చాలా విషయాల మీద మనం చెప్పడం జరిగింది. ఒక ఉపాధ్యాయ సంఘ నాయకునికి ఎలాగైతే సమస్యల మీద మాట్లాడో అంత పూర్తి అవగాహన వారికి ఉంది. అలాగే మరి రాష్ట్ర స్థాయి విషయాలు అయితేనేమి, స్థానిక విషయాలు అయితేనేమి, జాతీయ విషయాలు అయితేనేమి మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా, ప్రజా సమస్యలు విన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దలు టి జీవన్ రెడ్డి గారు ఈ 2024 నూతన సంవత్సరంలో ఇటు ఉపాధ్యాయ సమస్యలే కానీ ఇలా విద్యకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వెనటికి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. సమాజ నిర్మాణంలో విద్య అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పాలి తప్ప మరి అటువంటి ప్రధాన పాత్ర పోషించేటువంటి విద్య అమలు చేసేటువంటి బాధ్యత ఉపాధ్యాయ సూత్రంపై ఉంటుంది, ఉపాధ్యాయ మిత్రులపై ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదైతుందో ముఖ్యంగా నాడు ఇది ఈ విద్యార్థులను ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మళ్ళీ చేసింది ఉపాధ్యాయ సోదరులు అని చెప్పి చెప్పక తప్పదు. అంటే రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో మన ఈ తెలంగాణ ప్రాంతంలో వెలువబడి ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఏదైతుందో ఉన్నత వర్గాలతో పాటుగా సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించబడతాయి. దాంతో మరి భావి జీవితం ఏదైతుందో మెరుగైన రీతిలో తీర్చిదిద్దబడుతుంది అనేటువంటి ఒక భావం. అట్లా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అందరికీ అంటే ప్రభుత్వ పరంగానే కాకుండా ఉపాధి అనేది వారికి ఒక హక్కుగా కల్పింపజేయబడడం జరుగుతుంది, అమలు చేయబడుతుంది అనే ఒక భావనతో మరి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం, రాష్ట్రాన్ని సాధించుకోవడం. రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలంలో సరే ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ విద్యకు సంబంధించి మాత్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయిందని చెప్పాలి తప్పని చెప్పండి. మిత్రులు అన్నట్టు వాస్తవంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్సే కానీ కొంతమేరకు ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో మాత్రం ఏదైతుందో మనం ఆచరణలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని చెప్పాలి తప్పదు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోగలిగినప్పుడు మాత్రమే నిరుపేద వర్గాల వారికి అందరికీ ఏదైతుందో విద్యను అందుబాటులో తీసుకొచ్చేటువంటి వారు ఒప్పుకొని చెప్పండి. అసలు రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ఏదైతుందో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. మరి తగ్గిపోవడానికి కారణం ఏంటి? బోధన అనేది ఏదైతుందో దాన్ని మనం అంటే మెరుగే రీతిలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాస్తవం చెప్పాలంటే టీచింగ్ స్టాఫ్
మన ప్రభుత్వ పాఠశాలలో ఎంత ఉత్తీర్ణత క్రీమ్ ఉంటుందో మీ ప్రైవేట్ పాఠశాలలో ఉంటుందో చెప్పండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగ నియామకపు అవకాశాలు లభించని వారు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో. టీచింగ్ ఆ బోధన మెళుకువలు ఏదైతుందో మన దగ్గర ఉన్నంత వాళ్ళ లేవు. కానీ నాకు విషాదం కలిగించలేకపోతున్నాను. ఆ విషాదం కల్పింప చేయవలసిన బాధ్యత ఇటు బోధన సిబ్బందిది, అటు ప్రభుత్వాన్ని కూడా చెప్పండి. ఇప్పుడు మిత్రులు అన్నారు పాఠశాల పర్యవేక్షణకు విద్యాశాఖ అధికారులు ప్రధానమే, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రధానంగా. అది మీ కామన్ సర్వీస్ రూల్స్ అది ఏంటో ఏమో కానీ అది ఇప్పటికీ ఎందుకు అమలు నోచుకోలేకపోతుందని ఎవరికి అర్థం కాని అవసరం చెప్పండి. మీరు రాష్ట్రపతి ఆమోదం పొందిండ్రు, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ ఇంకేదో నిలిచిపోయింది. నాకైతే అర్థం కాని విషయం చెప్పండి. సరే అది దాన్ని అమలు చేసుకుంటారు. దానికి తాత్కాలిక పదోన్నతులు మీరు సూపర్న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేస్తారా, లేకుంటే అదనపు బాధ్యతలు ఇస్తారా? ఏ విధంగా అదనపు బాధ్యతలు అంటే టీచర్ హెడ్ మాస్టర్ పోస్ట్ ఇచ్చినట్టు కాదు. యూ క్రియేట్ సంబంధి రేపు భవిష్యత్తులో పదోన్నతులు లభించేటువంటి వాడికి మీరు హెడ్ మాస్టర్ పోస్ట్ ఇచ్చేసేయండి. ఎంఏ పోస్ట్ లభించే వాడికి ఏదైతే ఎంఏ బాధ్యత అప్పగించేసేయండి. ఏదైనా పూర్తి స్థాయిలో ఏదైతే మండల స్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పుడు మాత్రమే మీ పాఠశాల నిర్వహణ అనేది సక్రమంగా కొనసాగుతుంది చెప్పండి. ఇటు హెడ్ మాస్టర్స్ కానీ అటు ఎంఈఓస్ కానీ ఇవి ఎంతవరకు అయితే మనం నియామకం చేసుకోలేమో మన పాఠశాల నిర్వహణ అనేది ఆశ్చర్య రీతిలో పొందలేమని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైనా ఏదైతే ఉందో బాధ్యత సక్రమంగా నిర్వహించబడాలి. నిర్వహించబడలేకుంటే ఎవరైనా ఏదైతే జవాబుదారితనం అనేది మన మెడ మీద ఖచ్చితంగా నిలబడతాయని చెప్పండి. తప్పకుండా నూతన ప్రభుత్వం ఏదైతే కొత్త బాధ్యత చేపట్టింది, గత దశాబ్ద కాలంలో మనం అమలు పొందలేకపోయినటువంటి అంశాలు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతుందో వాటిని అమలు చేస్తుందనే ఒక భావనతో ఒక మార్పు కోరింది. ఆ మార్పులో భాగంగా ఏదైతుందో కొత్త ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. అందరూ కూడా ఏదైతుందో ఎంతో ఆశతో చూస్తుంది. ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతుందో ఇలా పదోన్నతుల ప్రక్రియతో ఈ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ భర్తీ చేస్తుంది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఈ విద్యాశాఖపై వాళ్ళు సమీక్షించి ఇలా గతంలో ఏదైతే డిఎస్సి 5,000 పోస్టులు ఇవ్వబడ్డది, రేపు మెగా డిఎస్సి ఏదైతుందో దాదాపు 20,000 పోస్టులు ఇవ్వాలి. పత్రికలు కూడా గమనించని చెప్పండి. ఇట్ ఇస్ కమింగ్ దాదాపు 20,000 పోస్టులకు వస్తుందని చెప్పండి. 20,000 పోస్టులు భర్తీ చేయబడే విధంగా ఈ మెగా డిఎస్సి నిర్వహించడానికి మరి కార్యక్రమం రూపొందించబోతుందని మనం గమనిస్తుంది. పడగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో బోధన ప్రక్రియ అనేది మనం ఆశించిన మీద చేపట్టాలి. ఇలా రేషనలైజేషన్ ఏమైపోయింది, అది పాఠశాల మూతకు మాత్రమే ఉపయోగపడుతుంది చెప్పంటున్నాం. పాఠశాలలు మూత కొరికి ఇక్కడ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చే ప్రతి హ్యాబిటేషన్ లో ఖచ్చితంగా పాఠశాల నిర్వహణ చేయాలి. ప్రతి హ్యాబిటేషన్ అంటే అప్పుడు మాత్రమే ఏదైతుందో విద్యార్థుల చేరిక కొరకు కూడా మీరు ప్రయత్నం చేస్తారు. పాఠశాల మూతపడడం అనేది విద్యార్థి చేరిక ఇతరత్ర సమీపంలో ఉన్నట్టు పాఠశాల కానీ లేకుంటే ప్రైవేట్ పాఠశాల పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన పాఠశాల బడి పునఃప్రారంభించి తెలిస్తే ఏదైతుందో విద్యార్థులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై కూడా ఉంటుందని చెప్పండి. తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించడమే కాదు, చేరికకు సంబంధించి కూడా మనం తమ ప్రయత్నం చేసి పాఠశాల బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఇటు ప్రజాప్రతినిధి సమాజం ఉపాధ్యాయులు ఉందని చెప్పండి. దయచేసి మనం కూడా బాధ్యత నిర్వర్తించబడి మాత్రమే అవి కొనసాగుతాయి, ఆశించిన వేరు ఫలితాలు ఇస్తాయని చెప్పండి. దాంతో పాటు మిత్రులు స్కావెంజర్ సమస్య చెప్పారు. అంటే వాస్తవం ఆశ్చర్యం కలుగుతాయి చెప్పంటున్నాను. స్కావెంజర్ వేతనం ఎంత ఇస్తామని కాదే, వేతనం ఎంత ఇచ్చిందాక ఊడ్చేటోడు కావాలి, వీళ్ళు తెచ్చేటోడు కావాలి, పిల్లలకి ఏదైతుందో కావాల్సిన మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దేటోడు కావాలి. నేను డెఫినెట్లీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఈ అంశం ఉన్నది. నేను మొన్న కూడా శాసన మండలి అంశం లేవనెత్తని చెప్పంటూ తప్పకుండా ఏదైతుందో ఈ స్కావెంజర్ సమస్య మీరు పార్ట్నర్ స్వీకరణ వాళ్ళు ఏమంటారు ఏమన్నానంటే ఏ పేరు పెట్టి పిలిచినా కానీ రేపు పాఠశాల పునః ప్రారంభంలో ఏదైతుందో ఏ విధంగా టీచర్ పోస్టుల భర్తీ కొరకు ప్రక్రియ ఆరంభింప చేయబడడం జరుగుతుందో అట్లాగే ఈ స్కావెంజర్స్ పార్ట్నర్ స్వీకరణ ఏ పేరుతో పిలిచినా కానీ వాళ్ళ నియామకాన్ని ప్రతి పాఠశాలకు ఒక స్కావెంజర్ తప్పని ఉండాల్సిందే. పాఠశాల తీర్చిదిద్దబడగలుగుతుందని చెప్పండి. చర్యలు చేపట్టబడుతుంది అన్నట్టు ఒక భావన కూడా వ్యక్తం చేసుకొని చెప్పండి. వీళ్ళ పెన్షన్ స్కీమ్ అది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందడం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది.
మనం ఏదైతుందో ఏ పెన్షన్ విధానాన్ని మనం అమలు చేయాలని చెప్పని తలుస్తామో ఆ పెన్షన్ స్కీమ్ పోయే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు డిస్క్రిప్షన్ ఉన్నది. వీళ్ళ రాష్ట్రంలో కొత్త ఏర్పడినట్టు ఒక ప్రభుత్వాలు పోయి కూడా చెప్పంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పకుండా ఏదో పెన్షన్ విధానం అనేది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు భావి జీవితం పట్ల ఒక భద్రత, విశ్రాంత జీవితానికి ఏదైతే ఒక భద్రత చెప్పంటున్నాం. ఆ భద్రత కల్పించేయవలసిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. వీళ్ళ కాన్ఫిడెంట్ పెన్షన్ స్కీమ్ లో వీళ్ళు మన దగ్గర ఏదైతుందో మన 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 ప్రపోర్షనేట్ వేతనం మనం చెల్లిస్తున్నాం. అది ఎక్కడ పోతుంది ఏమైతుందో ఏమని తెలుస్తుందని చెప్పంట. అది ఎక్కడ ఉంది, ఉందా లేదా, ఈయన డిపాజిట్ చేయబడ్డా కూడా తెలుస్తుందని చెప్పంటున్నాం. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అంశాలని చెప్పంటాను. తప్పకుండా ఏదైతుందో ఇన్ ప్రిన్సిపల్ సిపిఎస్ విధానాన్ని ఓపీఎస్ గా మార్పు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో వ్యక్తం చేసిండ్రు. దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలనేది కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక మరి సమీక్ష చేయబడి, అలాగే ఏ విధంగా సమీక్ష చేస్తారో చేయబడి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి భావన వ్యక్తం చేస్తామని చెప్పండి. ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి కూడా కొంత అపోహలు ఉన్నాయి. వాస్తవం చెప్పంటారు పిఆర్సీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ మీద కల్పించబడ్డది, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పిఆర్సీ అమలు చేసినాం, ఇవన్నీ మనకు అన్న ముందు నేను చెప్పంటూ నేను ఇప్పుడు వాటి గురించి చర్చ కాకుంటే వాళ్ళు ఏదైతుందో ఈ కొత్త పిఆర్సీ ఉద్యోగస్తులకు మెరుగైనటువంటి ఒక వేతభత్యం. పిఆర్సీ నథింగ్ బట్టే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతభత్యాల సవరణ, అంతే. అది మనకు పిఆర్సీ వస్తుందని చెప్పాడు, జీతం పెరుగుతుందని చెప్పాడు కాదు. ఆ మేరకు వాళ్ళ అంగట్లో సరఫరా ధరలు పెరుగుతాయి. ఆ మేరకు అంగట్లో సరఫరా పెరుగుతాయి. అంగట్లో సరఫరా ధరలకు దానికి ఏ మేరకు పెరుగుతాయో ఆ మేరకు మాత్రమే పెన్షన్ పెరుగుతుంది. మీ పిఆర్సీ నీకు ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది చెప్పంటున్నా నేను. కాబట్టి తప్పకుండా పిఆర్సీ కానీ ఈ పెండింగ్ డిఎస్ కూడా చెప్పంటున్నా. మీరు పెండింగ్ డిఎస్ కూడా విడుదల చేస్తున్న బాధ్యత వచ్చే బడ్జెట్ వస్తుంది. మార్చిలో బడ్జెట్ క్లారిటీ ఇవ్వాల్సింది తప్పనిసరిగా. ఈ పెండింగ్ డిఎస్ చెల్లింపుకు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా దానికి ఈ క్లారిటీ కూడా దొరుకుతుంది అన్నట్టుగా భావన కూడా వ్యక్తం చేస్తున్నా. కానీ ఏది ఏమైనా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. అది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘమే కానీ ఏ ఉపాధ్యాయ సంఘమే కానీ వీళ్ళు ఉపాధ్యాయ బోధన వ్యవస్థను బలోపేతం చేయబడగలిగినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ మనం ఆశించిన మేరకు బోధన సౌకర్యాలు మనం మెరుగుపరచగలుగుతాము. ఇంతవరకు ఉపాధ్యాయ సమస్యను పరిష్కరింప చేయడం జరగదు. విద్యా వ్యవస్థ మెరుగుపరచడం ఏదైతుందో మనకు లోటుపాటు కనపడుతుంది. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేయబడటానికి మీరు కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చిండ్రు. నాకున్న అనుభవంతో కానీ చెప్పట్టు నేను భవిష్యత్తులో నాకు ఏ సూచిక చేసినా కానీ ఏదైతుందో నాకున్నటువంటి ఒక అవకాశంతో కేవలం గతంలో మిత్రులు అంటుంటారు కేవలం ప్రతిపక్షాలు చేసే పని ఏముంది, ఆ ప్రశ్నించడం తప్పించే వాళ్ళ పని చేసి పెడతారని చెప్పారు. ఇప్పుడు ప్రశ్నించడానికి పరిమితం కాదు, పని చేసే స్థాయిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రశ్నించడం ఒక భాగం, దాని సమస్యలకు పరిష్కారం చూపెట్టడం కూడా బాధ్యత మీద పడిపోయిందని చెప్పంటున్నా. నేను తప్పకుండా ఏదైతుందో ఆ సమస్య పరిష్కారం చూపెట్టే దిశలో కూడా ఏదైతుందో నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పని నేను ఈ సభాముఖంగా మనం ముఖ్యంగా ఈ కాలమాన క్యాలెండర్ ఆవిష్కరణకు సంబంధించి నేను రావడం కొంత జాతీయ సంస్కృతి ఏదైతే ప్రధానంగా దాని ఒక ఆలోచన విధానంతో ఈ మీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడడం జరిగిందో నేను ఈ రాముల వారి యొక్క అక్షింతల కార్యక్రమం వస్తుంది అక్కడికి పోయి వస్తుంది. దానివల్ల కొంత అంటే జాప్యమని నేను భావించా, అది దైవ కార్యం. నేను మొత్తం సమాజానికి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. రాముల వారిని కేవలం ఒక మతానికి పరిమితమైన విధంగా నేను భావించని చెప్పండి. యావత్ సమాజానికి మార్గదర్శకులు శ్రీరామచంద్ర ప్రభు. ఎవరి కానీ ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మన భవిష్యత్తు ఏదైతుందో పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శ్రీరామచంద్ర ప్రభు పాలనకు అనుగుణంగా అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించినటువంటి ఒక పాలకుల్లో ప్రథముడు శ్రీరామచంద్ర ప్రభు చెప్పారు. అప్పుడు అందరూ కూడా ఆ దిశలో పయనించవలసిన బాధ్యత అందరికీ ఉన్నది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అది ఈ కార్యక్రమానికి సంతృప్తంగా నిర్వహింపజేసినందుకు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అందరూ కూడా ఇక్కడ వేచించిన అందరికీ కూడా మరొకసారి మా డాక్టర్ సురేష్ గారు వాస్తవం చెప్పంటూ నేను ఈ క్యాలెండర్ రూపొందింపబడటానికి వారు మొదటి నుండి కూడా గతంలో కూడా వారు ఇది ఆర్థిక సహాయం అనేది కేవలం దాన్ని మనము మానిటరీగా ఆలోచన కాదు,
వారికి ఆలోచన విధానాన్ని అది సూచిస్తని చెప్పండి, వారికి ఆలోచన విధానాన్ని సూచిస్తని చెప్పండి. మరి క్యాలెండర్ ముద్రణకు తోడ్పడినందుకు వారిని ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ముందుగా వాల్ క్యాలెండరు ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి గారు, అట్లాగే టేబుల్ క్యాలెండరు మన ఎమ్మెల్యే శ్రీ సంజయ్ కుమార్ గారిని మరి రెండు కలిపి కూడా ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఒక నిమిషం ఇక్కడ సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నా కొంచెం రా ప్లీజ్. రైట్ అన్న. ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఆవిష్కరింపజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సరే ఓకే. రామమండి గారు గుడ్ మార్నింగ్. వారి డైరీ కూడా బహుకరించాలని కోరుతున్నాం. వారి డైరీ కూడా బహుకరించాలని కోరుతున్నాం. ఓకే సార్. సరే చేయాల్సిందిగా కాలమాని ఆవిష్కరణకు మనం ఆలోచించగానే ఇచ్చేసినటువంటి మరియు ఎమ్మెల్సీ గారు తాడిపత్రి జీవన్ రెడ్డి గారికి, మాననీయ గౌరవ శాసనసభ్యులు చిరునవ్వే చిరునామాయి అందరినీ